ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2 విడతల ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ 2 విడతల ఎన్డీఏ కూటమి ఘోర పరాజయం చెందబోతా ఉంది. ఈ నెల 13వ తేదీన మన రాష్ట్రంలో పార్లమెంటుకి, అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మరీ మన గుంటూరుని దేశవ్యాప్తంగా చర్చించుకుంటూ ఉన్నారు. ఇంత డబ్బులు పెట్టి ఎంపీ సీటు కోసం ఇంత దూరం రావటం, అలాగే మరో వ్యక్తి ఎన్నికల్లో ఏదో పొమ్మన్నారు పోయాను, రమ్మన్నారు వచ్చాను అన్నట్టు వైసీపీ వాళ్ళు, టీడీపీ అభ్యర్థి వైసీపీ వాళ్ళు ఎంత నీచానికి దిగజారంటే కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు పెడుతుంది. కాపుల ఆత్మీయ సమ్మేళనం పెట్టారు, నాయబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం పెట్టారు, అట్లాగే ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. ఎప్పటి వరకు ఈ సమ్మేళనాలు? ఉప్పలపాడు పక్షులు వస్తూ ఉంటాయి, వచ్చి 4 రోజులు అక్కడ సేద తీరి ఉప్పలపాడు నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటాయి. బ్రహ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక వలస పక్షి. ఈ వలస పక్షి ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినా ఓడినా గతంలో గల్లా జయదేవ్లా కూడా ఈయన కూడా కంటికి కనపడ్డు, చెవులకు వినపడ్డు, ఎక్కడుంటాడో కూడా తెలియదు. ఇవాళ చాలా ప్రదర్శిస్తున్నాడు, అవగాహన లేనితనంతో చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. తర్వాత క్షమాపణ చెప్పినా సద్దాం హుస్సేన్ కుక్క చావు తెచ్చాడు అంటావా? నీకెంత గర్వం ఉంటే ఆ మాట అంటావు? సద్దాం హుస్సేను అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడని కమ్యూనిస్ట్ పార్టీ భావన, లౌకికవాదుల భావన. కానీ నీ దృష్టిలో అలాంటి భావన ఉంది. నేను బ్రహ్మస్థానికి ఒకటే చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ముస్లింలకి నరేంద్ర మోడీ చెప్పినటువంటి రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పు. నేను గెలిచినాక నరేంద్ర మోడీకి ఓటేనని చెప్పు. ఒక్కసారన్నా ఆంధ్రప్రదేశ్లో, కనీసం ఇండియాలో కాదు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారన్నా ఓటేసావు? నువ్వు వచ్చి అలేందో తిరుగుతా. నిన్న మొన్న పేపర్లో చూసా, ఒక ప్రముఖ హోటల్లో రూములో కొంటాలు అమ్మటాలు వస్తువులు కనుక వాటి నాణ్యతను బట్టి, నాయకుల నాణ్యతను బట్టి డబ్బులు కొనుక్కుంటా ఉండి కొని గెలుద్దాం అనుకునే ఒక భ్రమలో కళ్ళకి ధనం అనేటటువంటి దాంతో పొరలు గమ్మి తిరుగుతా వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ ఆత్మీయ సమావేశాలకు వెళ్ళే వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ ఆత్మీయ సమావేశాలు మే 10వ తేదీ లోపే ఉంటాయి. ఆ తర్వాత 13వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత ఎవరు గెలిచినా ఎవరు ఓడినా, ఖచ్చితంగా గెలిచినా ఓడినా ప్రజల్లో ఉండేది అజయ్ కుమార్. అమరావతి రాజధాని కోసం పోరాడేది అజయ్ కుమార్. ప్రత్యేక హోదా విభజన హామీల కోసం పోరాడేది అజయ్ కుమార్. ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ కోసం పోరాడేది అజయ్ కుమార్. అవసరమైతే ప్రజా సమస్యల మీద ప్రాణత్యాగానికి కూడా
పోరాడేది అజయ్ కుమార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నాముడు వస్తున్నారు కార్యకర్త, ప్రతి కార్యకర్త వాలంటరీగా కొన్ని వందలాది మంది సిపిఐ ద్వారా అంతో ఎంతో లబ్ధి పొందిన పేదలు ఏ రోజుకు ఆ రోజు తినేవాళ్ళు సాయంత్రం పూట నాతో పాటు కథం దొక్కుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. మీ ఆటలు సాగవు. గుంటూరు జిల్లా ప్రజలు డబ్బుని చూసి ఒకనాడు చేపల అనుమయ్య డబ్బుల్ని చూపించి అంతా డబ్బులు పంచితే నిశంకర వెంకటరత్నం గెలిచాడు. ఆశ్చర్యపోయారు. అలాగే డబ్బును చూపించి నరేంద్ర మోడీ కేజ్రీవాల్ని ఓడిద్దాం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా ఢిల్లీలో కేజ్రీవాల్ గెలిచాడు. అందుకని నేను చెప్తున్నా, పేద వర్గాలు, ముస్లిం మైనార్టీలు, క్రైస్తవ మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఆకలితో అలమటించే ప్రతి ఒక్కళ్ళకి కులం పేరుతోటి, మతం పేరుతోటి ఆకలిని ఆపలేవు. ఆకలేవు, అన్నం తింటే ఆకలి తీరు. మన కులం మన మతం అంటే ఆకలి తీరదు. కాబట్టి చెప్తా ఉన్నా, ఆకలితో మాడిపోయేటట్టు చేసింది నరేంద్ర మోడీ. పరిశ్రమలు లేకుండా చేసి దేశాన్ని దివాలా చేయించిన నరేంద్ర మోడీ. 1,00,000 కోట్ల పైన 100 లక్షల కోట్ల పైన అప్పు చేసింది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ పెద్ద రాక్షసి అయితే పిల్ల రాక్షసి మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ లిస్టులో తెలిసిపోయారు. నేను ఒకటే అడుగుతున్నా వీళ్ళిద్దరిని, మీరేం చూసి నరేంద్ర మోడీని చూసి మురిచిపోతున్నారు? ఆంధ్రప్రదేశ్కి రాజధాని విషయంలో ఏమన్నా సహాయపడ్డాడా? ప్రత్యేక హోదా వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తున్నారు. ఏది? ఎక్కడ మణిపూర్లో క్రైస్తవుల్ని ఊచకోతకు వస్తే కనీసం అక్కడికి వెళ్ళి ఓదార్చే పని కూడా చెయ్యని ప్రధానమంత్రి. నేను బతికుండగా ముస్లింలకి రిజర్వేషన్లు అమలు జరుపునని పత్రికాముఖంగా నరేంద్ర మోడీ తెలియజేస్తే, మీటింగ్లో బహిరంగంగా చెప్తే, ఇతను సుమూటగా తీసుకొని నరేంద్ర మోడీ మీద రాజ్యాంగ ధిక్కారం కింద కేసు పెట్టొచ్చు అనేది కూడా చెప్తా ఉన్నాం. అందువల్ల ఒకటే చెప్తా ఉన్నాం, పెమ్మసాని కోటేసిన, రోసే కోటేసిన, నరేంద్ర మోడీ కోటేసినట్టే మనం ఇవాళ ఇంత దరిద్రాన్ని అనుభవిస్తుంది, ఇంత ఆకలిని అనుభవిస్తుంది, పన్నులు భారం మోస్తుంది, మన పరిశ్రమలన్నీ అమ్ముకుంటుంది, మన సంపదంతా గుజరాత్ పెట్టుబడిదారులకు దారబోస్తుంది నరేంద్ర మోడీ. రోసే గెలుపంటే నరేంద్ర మోడీ గెలుపు, పెమ్మసాని గెలుపంటే నరేంద్ర మోడీ గెలుపు. నరేంద్ర మోడీ గెలుపంటే భారతదేశానికి శరాఘాతం లాంటిది. అందుకని మోడీని ఓడించండి. మోడీకి తొత్తులుగా ఉన్నటువంటి పెమ్మసాన్ని, రోసేని ఓడించండి. ఇండియా కూటమిని గెలిపించండి. కంకి కొడవలి నా గుర్తు కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీలో బలపరిచిన నా గుర్తుకు ఓటేసి, కంకి కొడవలి గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉంది.